మిత్రులారా అందరికీ నమస్తే. మనం గోపగాని సురేందర్ సార్తో ఉన్నాము. సార్ ప్రముఖ డాక్టర్ ఖమ్మం టౌన్లో. సార్ చెప్పండి, చేప మందు శాస్త్రీయమా, ఆస్మాకి సంబంధించి? అంటే ఆస్మా ఉబ్బసం ఒకటేనా, శాస్త్రీయత ఉందా చేప మందులో? వివరించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గోపగాని సురేందర్, ఛాతీ వైద్య నిపుణుని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మం. సో ఈ చేప మందు అండ్ ఆస్తమా ఈ రెండింటికి ఉదాహరణకొకటి సంబంధం ఉందని మేము చదువుకున్న తర్వాతనే తెలిసింది. ఏంటంటే మేము చదువుకున్నంతా ఇంగ్లీష్ మెడిసిన్. సో ఇదేంటంటే ఆస్తమా గురించి, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇది ఒక ఊపిరితిత్తుల వ్యాధి. సో ఈ ఆస్తమా అనేది గాలి గొట్టాలు, ఊపిరితిత్తుల్లో గాలి ద్వారం ఉంటుంది కదా, గాలి గొట్టాలకు సంబంధించిన వ్యాధి. సో ఈ వ్యాధికి మరి చేప మందుకి ఏ విధంగా సంబంధం పెట్టారు, అసలు ఎందుకు జరిగింది అనేది మేబీ ఇదొక పూర్తిగా అశాస్త్రీయమైన విధానంలో ఇది జరుగుతుంది, ఈ చేప మందు పంపిణీ అనేది. సో ఒకప్పుడు మరి ఇది రాజకీయ లబ్ధి, మరి సొంతగా మరి అక్కడ కమ్యూనిటీ లబ్ధి, ఇంకే లబ్ధిగా అది జరిగిందో మనకు తెలియదు. కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదైనా దానికి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. సో ఎవిడెన్స్ బేస్ అనేది ఉండాలి, ఒక ప్రామాణికం ఉండాలి. ఒకటి వాడినప్పుడు మనకి దానికి ప్రామాణికం ఉండాలి. సో అలాగే ఆస్తమా అనేది జబ్బు ఎందుకు వస్తుంది, ఇది ఎలర్జీ వల్ల వస్తుంది. సో ఆస్తమా అనేది లోపల ఉన్న బాడీలో ఎలర్జీస్ కానీ, బయట ఉన్న ఎలర్జీస్ కానీ వాటి వల్ల రావచ్చు. సో ఈ ఎలర్జీస్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఎలర్జీస్ని ఆపడానికి ఉపయోగించే మందులు అనేది వాడాల్సి వస్తుంది. దానిలో డిఫరెంట్ స్టేజ్లు ఉంటాయి ఆస్తమాలో. ఆ స్టేజ్ని బట్టి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి? ఆస్మా ఉబ్బసం ఏ పేరైనా ఒకటే కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా, వివరించండి. సో ఆస్తమా అనేది ఉబ్బసం వ్యాధి. సో ఈ ఉబ్బసం వ్యాధి చిన్నప్పటి నుంచి పెద్ద వయసు, ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాలప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం. సో కాబట్టి ఇది చిన్న ఏజ్. జనరల్గా ఏంటంటే ఆస్తమానా సార్? ఆస్తమా ఓకే సార్. ఆస్తమా అంటాం, ఉబ్బసం. సో ఈ ఉబ్బసం అనేది మనకి సో మందులు అంటే మీకు శాశ్వత పరిష్కారం ఉందా అనేది మెయిన్ క్వశ్చన్ కదా. సో శాశ్వత పరిష్కారం అయితే దీనికి లేదు. బేసిక్ ఏంటంటే మనం ప్రివెన్షన్ అంటాం. ప్రతి జబ్బుకి మనం బీపీ, షుగరు వీటి రాకుండా ఏం చేయాలి, మనం లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేయాలి. అలాగే ఈ ఆస్తమా అనేది, ఉబ్బసం అనేది సో వాతావరణం నుంచి కూడా కొంత వచ్చే అవకాశం ఉంది, ఎలర్జెన్స్ నుంచి వస్తుంది కాబట్టి. సో దాన్ని అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ గాలి గొట్టాలనేవి లోపల, ఎలర్జీ అనేది లోపలికి పోయి గాలి గొట్టాలని ఇలా సంకోచింపజేసి గాలి ఫ్రీగా లోపలికి పోనివ్వకుండా ఉండే అవకాశం తగ్గుతుంది. సో అదొకటి. ఇంకోటి మెడిసిన్స్ అనేవి ఇంగ్లీష్ మందులు ఉన్నాయి, ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి, హోమియోపతి మందులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా మందులు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఎవిడెన్స్ బేస్డ్ అనేది మనం ఒక అలోపతి మాత్రమే ఇప్పుడు ఉంది. మిగతా వాటికి ఎవిడెన్స్ అనేది లేదు. కాబట్టి మీరు గుడ్డిగా నమ్మి సో చేప మందుని ఏదో అవుతుంది అని, ఆడ చేప ప్రసాదం అని, సో ఇట్లా రకరకాలుగా ఏదో చేస్తున్నారు. సో అదంతా పూర్తిగా అశాస్త్రీయం. సో దాన్ని నమ్మొద్దు. సో మీరు దీన్ని దాదాపు అవాయిడ్ చేయడమే మంచిది. ఈ ఎండాకాలంలో మళ్ళీ అందులో సో ఎండలో ఉండి నిలబడి ఇంకా వేరే జబ్బులు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సార్ ఆస్తమా స్టేజెస్ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి, దానికి సంబంధించి వివరించండి. సో ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో గాలి గొట్టాల వ్యాధి అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఈ గాలి గొట్టాలనేవి మనకి జరిగే గాలి గొట్టాలు ఎంతవరకు ఆస్తమాలో ఎంతవరకు అవి చేసినాయి అనే దాన్ని బట్టి మనకి స్టేజెస్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే మనకి ఇండియాలో కానీ ఫారెన్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30% ఈ ఎలర్జీస్ వల్ల 30% ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు, 30% మంది. సో ఈ 30% మందిలో దాదాపు ఒక 50% మెంబర్స్ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలర్జీ ఎవరికైతే ఉందో వాళ్ళలో 50% మందికి ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే, అంటే మారే అవకాశం జీవితాంతం, అంటే జీవితకాలంలో వాళ్ళు మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆస్తమాలో స్టేజెస్లో మనకి ట్రీట్మెంట్లో స్టేజెస్ ఉంటాయి. సో బట్ ఆస్తమా అనేది మెయిన్గా ఇప్పుడు మనం ట్రీట్మెంట్లో మాత్రం స్టేజెస్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి ఇప్పటికిప్పుడు వచ్చిందా, ఓకే వెంటనే ఇస్తాము, ఆగిపోతుంది. అలా కాకుండా నెక్స్ట్ ఒక రకమైన బ్రాంకోడైలేటర్ అంటాం మనం.
సో మనం ఒక పీల్చుకునే మందు, సో మీరు చూసే ఉంటారు నోటి ద్వారా పీల్చుకునే మందు, సో మనకి ఆస్తమాలో ఇస్తాము. సో అది పీల్చుకోగానే షార్ట్ యాక్టింగ్, దానిలో షార్ట్ యాక్టింగ్ ఉంటుంది, లాంగ్ యాక్టింగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇలా ఉంటాయి. సో ఈ షార్ట్ యాక్టింగ్ ఏంటంటే అప్పటికప్పుడు మనకి తగ్గడానికి ఉపయోగపడుతుంది. వెంటనే తగ్గుతుందా లేకపోతే ఒక్క మందుతో తగ్గుతుందా, దానిలో చాలా రకాల మందులు ఉంటాయి. సో 2 రకాల మందులతో తగ్గుతుందా, కొన్నిసార్లు మనకి ట్యాబ్లెట్స్, ఎలర్జీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ 2 రకాల మందులతో, పీల్చుకునే మందులతో ట్యాబ్లెట్స్ కూడా వేయాల్సి వస్తుందా లేదా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుందా. సో ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. సో ఆ 4 స్టేజ్ల్లో మనకి ఎలా తగ్గుతుందో జబ్బు చూసుకొని ఆ స్టేజ్లో 1 నెల 2 నెలల్లో స్టేబుల్ అయిన తర్వాత, నార్మల్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా మనం తగ్గించడం జరుగుతుంది. సో దానికి ఆ ట్రీట్మెంట్ని తగ్గించడం, దీన్ని స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ప్యాటర్న్ అంటాం. మన ట్రీట్మెంట్లో ఈ విధంగా ఫాలో అవుతాం. సార్ ఎన్ని స్టేజెస్, ఎన్ని వివరించండి సార్, పేర్లు చెప్పండి, ఎన్ని స్టేజ్ అని. సో ఆస్తమా అనేది, ఉబ్బసం అనేది చాలా రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. ఓన్లీ ఎక్సర్సైజ్, వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడే వస్తుంది, మామూలుగా ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. ఇంకోటి ఏంటంటే ఓన్లీ పారాసైట్స్, మనకి లోపల కొన్ని పురుగులు, సో ఆ పురుగుల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఫైలేరియా అని ఒక పార్టికల్ ఉంటుంది. అది లోపలికి వెళ్ళిందని మైక్రో ఆర్గానిజం. అది లోపలికి వెళ్ళినప్పుడు అదేంటి ఊపిరితిత్తుల్లో మనకి కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది చేసి దానిలో ఊపిరితిత్తుల గాలి గొట్టాలని మూసేటట్టు చేస్తుంది. దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆస్తమా. సో దానికి ఏంటంటే మనకి ఆ ఫైలేరియాకి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంకా దీనిలో రకాలు వచ్చేసి ఎలర్జీ ఇండ్యూస్డ్ ఆస్తమా. సో ఎలర్జెన్స్, ఏదైతే ఎలర్జెన్స్ బయట కానీ లోపల కానీ ఒక ఎలర్జెన్స్, సో ఆ ఎలర్జీ వల్ల వచ్చే ఆస్తమాని ఎలర్జిక్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. ఇలా రకరకాలుగా ఆస్తమా అనేది రావచ్చు. కాబట్టి వీటన్నిటికి కలిపి ఒకటే చేపమంది అంటే ఇట్స్ ఇంపాసిబుల్, అది జరిగేది. ఒకవేళ నిజంగా అది కరెక్టే అయ్యి ఉంటే ప్రపంచం మొత్తం ఈ చేపమందుని తీసుకునేవాళ్ళు ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.